అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జై భారత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ తరఫున మన టీమిండియాకు కంగ్రాచులేషన్ తెలుపుతున్నాను. ఎందుకంటే 2007లో మనము T20 వరల్డ్ కప్ ధోని క్యాప్టెన్షిప్లో గెలిచాము. దాని తదనంతరము నిన్న రోహిత్ శర్మ కెప్టెన్షిప్లో టీమిండియా గొప్ప ఘన విజయం సాధించింది. దీనికి అందరూ టీమిండియా కోచ్తో సహా రాహుల్ ద్రావిడ్ కూడా నా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే చాలా చక్కటి నిర్ణయం. నిన్న అక్షర్ పటేల్ ముందు పంపించేసి తర్వాత 16th ఓవర్ బుమ్రాను బౌలింగ్ చేపించడము, అలాగే మన సూర్యకుమార్ యాదవ్ టర్నింగ్ పాయింట్ ఏదైతే మిల్లర్ క్యాచ్ తీసుకున్నాడో, ఇవన్నీతో పాటు టీమిండియా యూనిట్గా ఆడి ఒక టీమ్ ఎఫెక్ట్గా ఆడి ఇండియాకు గొప్ప విజయాన్ని అందించారు. దీనికి యావత్ భారతదేశ క్రీడాకారులు కానీ, ప్రేక్షకులు కానీ, అభిమానులు కానీ అందరూ కూడా దీన్ని గర్వంగా నిన్న సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. దాంట్లో భాగంగానే మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. అలాగే ముఖ్యంగా టీమిండియాకు మరోసారి కంగ్రాట్స్ చెప్తూ, విరాట్ కోహ్లీ గొప్ప పోరాట ప్రతిభ కనబరిచాడు. అతను రిటైర్మెంట్ కూడా ప్రకటించాడు. అతను టీంలోకి వచ్చినప్పటి నుంచి పోయే వరకు కూడా అతని విజయపాత్ర చాలా 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 గొప్ప. అతన్ని చూసి యావత్తు యువ క్రీడాకారులు ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. ఎందుకంటే నిన్న అతను ఆడిన తీరు ఏదైతే 70 రన్స్ అతను చేశాడో చాలా చాలా అసలు యువ క్రీడాకారులు, యంగ్ టాలెంట్ ప్లేయర్స్ అతన్ని చూసి ఇంకా చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే అతను రిటైర్మెంట్ అయ్యేటప్పుడు కూడా అలాంటి పోరాట ప్రతిభ కనబర్చాడు. బ్యాటింగ్లో కానీ, ఫీల్డింగ్లో కానీ ఎవ్రీ డిపార్ట్మెంట్ కూడా విరాట్ కోహ్లీకి హ్యాండ్స్ అప్. ఎందుకంటే మళ్ళీ అలాంటి క్రీడాకారుడు మన ఇండియాకు మళ్ళీ త్వరలోనే రావాలని మా అందరి ఆకాంక్ష. इंडिया टीम बहुत ही अच्छी तरीके से परफॉर्मेंस करे वो लोग, और मेन जो टारगेट दिए बहुत अच्छा टारगेट था, और एक 10 रन बहुत कम हो गया हमारे को, तो भी बाद में बहुत अच्छा परफॉर्मेंस करे बॉलर्स अपना एक्शन, और स्पेशली बैटिंग में विराट कोहली जो एक्सेलेंट जो इनिंग्स जो खेले हैं, जो एज ए सीनियर रिस्पॉन्सिबिलिटी लेके एक साइड ठहर के पूरा स्कोर को जो खींचे हैं, उसमें बहुत हमारे इंडिया के लिए बहुत बहुत मुबारकबाद है ना ये। और एक यहाँ पर जो बॉलिंग भी जो डाले हैं, स्टार्टिंग में दो विकेट जो गए उनके, उसके बाद जो प्रेशराइज करके टीम को बॉलिंग ओवर टू ओवर जो इंकरेजमेंट पूरी टीम के एफर्ट रहा समझो। और इसमें मेन बुमराह जो बॉलिंग डाले हैं, और पूरे टूर्नामेंट में एक्सेलेंट बॉलिंग बाई बुमराह, एंड नेक्स्ट जो डाले हैं लास्ट क्रूशियल मैच में हार्दिक पांड्या जो बॉलिंग अच्छी डाले हैं। अब तक वो उन्होंने कोई से मैचेस, मगर ये फाइनल में एक्सेलेंट बॉलिंग डाले हार्दिक पांड्या। और जो उमेश यादव का जो कैच था, टर्निंग पॉइंट था वो डेविड मिलर का, इसमें बहुत बहुत मुबारकबाद देता हूँ मैं सबके और हमारे MDC के तरफ से। థ్యాంక్ యూ. T20 వరల్డ్ కప్ గెలిచింది. 2007లో T20 వరల్డ్ కప్ ధోని తెచ్చిండు. అండ్ 2019లో కూడా సెమీఫైనల్స్కి వచ్చి ఓడిపోయినాం. ఇది 2024లో నిన్న విరాట్ కోహ్లీ చేసిన ఫామ్కి T20 వరల్డ్ కప్ గెలిచినాం. అండ్ క్లాస్ 1 వికెట్ తీసిన హార్దిక్ పాండ్యా కూడా అది టర్నింగ్ పాయింట్, మ్యాచ్ టర్నింగ్ పాయింట్. ఇంకా ఇది వరల్డ్ కప్ గెలిచినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మేము చాలా గౌరవపడుతున్నాం. T20 వరల్డ్ కప్ ఇది సెకండ్ వరల్డ్ కప్ కాబట్టి T20 ఇది 2023లో ODI వరల్డ్ కప్ ఫైనల్లో వచ్చి ఓడిపోయినాం కాబట్టి అది చాలా బాధాకరమైన విషయం. అందుకే ఇప్పుడు మంచిగా కంబ్యాక్ చేస్తుందని చేస్తున్నాం. కోహ్లీ రిటైర్మెంట్ అవుతుందని చెప్పి మాకు చాలా బాధ అవుతుంది. ఎందుకంటే ఆయన 100 సెంచరీస్ చేసుకుంటాడా చేసుకోవడం. ఇది సచిన్ టెండూల్కర్ 100 సెంచరీస్ చేసిండు, ఇంకా విరాట్ కోహ్లీ 100 సెంచరీస్ చేస్తాడో చేయడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.